మాత్రమే కాదు, అది జీవితాన్ని మార్చే శక్తి. ఇది కేవలం మానసిక మరియు శారీరక సమస్యల నుండి ఉపశమనం ఇవ్వడం మాత్రమే కాదు, ధరిస్తున్న వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసము మరియు శక్తిని కూడా పెంచుతుంది. మంగళగ్రహం మరియు అగ్నిదేవుని కృపతో ధరించేవారు కొత్త దిశ, కొత్త శక్తిని పొందుతారు. సరైన నియమాలు పాటించి దీన్ని ధరించినట్లయితే త్రిముఖ రుద్రాక్షం జీవితంలోని అనేక కష్టాలను తొలగించి సుఖం, సంపద, శాంతినిస్తుంది. త్రిముఖ రుద్రాక్షం యొక్క ప్రాముఖ్యత. రుద్రాక్షం అంటే పేరు వెంటనే మనసులో భగవాన్ శివుడు గుర్తుకు వస్తాడు. ప్రతి రుద్రాక్షానికి ప్రత్యేక శక్తి, ప్రాముఖ్యత ఉన్నట్టు నమ్మకం. రుద్రాక్షం అంటే కేవలం ఆభరణం కాదు, అది ఆధ్యాత్మిక సాధనం. ఇది మనస్సుకు మరియు ఆత్మకు శాంతినిస్తుంది. వీటిలో ముఖ్యమైనది త్రిముఖ రుద్రాక్షం. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని త్రిమూర్తిగా సూచిస్తుంది. దీన్ని ధరించడం వలన కేవలం మానసిక శాంతి మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసము, జీవనశక్తి పెరుగుతాయి. ప్రత్యేకంగా ఆందోళన, ఒత్తిడి, హీన భావనలు బాధపడుతున్న వారికి ఇది అత్యంత ఉపయోగకరం. త్రిముఖ రుద్రాక్షం దాని యొక్క విశిష్టత. త్రిముఖ రుద్రాక్షం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. దీని 3 ముఖాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి శక్తిగా ప్రతీకలు. దీన్ని ధరించడం వల్ల పాత పాపాలు, చెడు కర్మ ప్రభావం తగ్గుతుంది. ఇది వ్యక్తికి ఆత్మబలం ఇస్తుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. దీన్ని ధరించే వారు ఎప్పుడు అసహాయంగా ఉండరు మరియు క్రమంగా జీవితంలో విజయాన్ని, సమతౌల్యంతో పాటిస్తారు. త్రిముఖ రుద్రాక్ష ధరించడం లాభాలు. శారీరక సంబంధించిన అనేక వ్యాధులు తొలగిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు, జ్వరం, జలుబు, బలహీనత తగ్గిస్తాయి. కళ్ళ సమస్యలు, పుండ్లవాపులు తగ్గుతాయి. రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు, కలరా వంటి వ్యాధుల లాభదాయకం. మంగళగ్రహం దోషాల ప్రభావం తగ్గిస్తుంది, శుభ ప్రభావం పెరుగుతుంది. దీన్ని ధరించడం వలన జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది, ఆత్మగౌరవం పెరుగుతుంది, మనసును శుద్ధి చేస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. హీనభావన, ఆత్మగ్లానితో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరం. త్రిముఖ రుద్రాక్షం యొక్క పాలనా గ్రహం మరియు దేవుడు. పాలనా గ్రహం మంగళగ్రహం, సాహసము, శక్తి, ఆత్మబలం యొక్క సూచిక. పాలనా దేవుడు అగ్నిదేవుడు, శుద్ధి, శక్తి యొక్క సూచిక. దీన్ని ధరించేవారు అగ్నిదేవుని ఆశీర్వాదం లభించిన వారు ఆత్మవిశ్వాసము, శక్తి, ఉత్సాహంతో నిండిపోతారు. త్రిముఖ రుద్రాక్షం ధరించే నియమాలు. దీన్ని సోమవారం శుక్లపక్షంలో ధరించడం అత్యంత శుభం. దీన్ని ధరించే ముందు శుద్ధ జలంతో మరియు గంగాజలంతో శుద్ధి చేయాలి. ఈ రుద్రాక్షను ధరించే ముందు 10 నిమిషాలు 1 చెంచా పెరుగు, గంగాజలం, తులసి ఆకులు, తేనె మరియు నెయ్యిలో 1 గిన్నెలో నిల్వ చేయండి. ఇది మీరు రుద్రాక్షను సక్రియం చేయడానికి, శుద్ధి చేయడానికి సహాయపడుతుంది మరియు ఇదే సమయంలో దానికి ఏదైనా ప్రతికూల శక్తిని ఉంటే తొలగిస్తుంది. ధరించే సమయంలో ఓం నమః శివాయ లేదా ఓం క్లీం నమః అనే మంత్రం జపించడం శ్రేయస్కరం. దీని ఎరుపు లేదా పసుపు రంగు దారంలో ధరించడం మేలు. ధరించే ముందు ఒక యోగ్యుడైన గురువు లేదా జ్యోతిష్యం సలహా తీసుకోవడం మంచిది. రుద్రాక్షను ధరించిన తర్వాత ప్రతికూల అలవాటును దూరంగా ఉండండి, అప్పుడు మాత్రమే పూర్తి ఫలితం వస్తుంది. గోధుమ రంగు అనేక రంగులు కలిగిన రుద్రాక్ష మంచి నాణ్యత కలిగినదిగా పరిగణించబడుతుంది. మూలం భారతదేశం, నేపాల్, జావా మరియు ఇండోనేషియాలో వాటి మూల స్థలాలు. ఆకారం సాధారణంగా ఓవల్ మరియు గుండ్రన్న ఆకారంలో కనిపిస్తుంది. రాశి చక్రం. రుద్రాక్ష లింగము లేదా మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ధరించగల రత్నం. ధన్యవాదాలు.